1-9 నుండి 15-9 వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి శత్రుస్థానంలో సంచార స్థితి, మిథున రాశిలో కుజ భగవానుడు, కర్కాటక రాశిలో బుధ భగవానుడు, సింహరాశిలో ఏడాది తర్వాత రవి భగవానుడు, కన్యరాశిలో శుక్రుడు మరియు కేతు సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు వక్రగమన సంచార స్థితి, మీనరాశిలో రాహు భగవానుడు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. సింహరాశి వారు సోమవారం అమావాస్య, సోమవతి అమావాస్య, మంగళవారం అమావాస్య, కాళ అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మఖా నక్షత్రంలోని 4 పాదాలు, ఉబ్బా నక్షత్రం 4 పాదాలు, ఉత్తరా నక్షత్రంలోని 1 పాదం కలిపితే సింహరాశి అవ్వడం జరుగుతుంది. అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా, మీ, ము, మే, మో, టా, టీ, టు, టే అక్షరాల వారందరూ కూడా సింహరాశి జాతకులే. సింహరాశి యొక్క అధిపతి రవి. వీరికి విశేషమైనటువంటి నరదృష్టి, శత్రు ప్రభావం అధికంగా ఉండడం, ఈ రాశిలో ఉండబడినటువంటి నక్షత్రం మఖా నక్షత్రంలో సోమవారం రావడము, ఆ తదుపరి నక్షత్రం పుబ్బా నక్షత్రంలో సింహరాశిలోనే ఉంటుంది, ఆ రోజు మంగళవారం రోజు అమావాస్య రోజు రావడం, అలాగనే రాశాధిపతి రవి స్వక్షేత్రకంగా ఉంటూ ఉండడం, అలాగనే ఏకాదశి స్థానంలో లాభస్థానంలో కుజుడు సంచారం చేయనప్పుడు వీళ్ళు అనేక రకాలమైనటువంటి శత్రుబాధ, ఈతి బాధ, నరదృష్టి, దుష్టగ్రహాల యొక్క పరిస్థితి ఉంటుంది కనుక వీటిని తొలగించుకునే మానవ ప్రయత్నం చేసుకోగలగాలి. కనుక ఈ అమావాస్య రోజున ఒక తెల్లటి గుమ్మడికాయను కానీ, కొబ్బరికాయను కానీ, ఎర్రటి గుమ్మడికాయను కానీ సగభాగానికి కట్ చేసి ఇంట్లో పూజామందిరంలో కానీ మన యొక్క గృహ ఆవరణలో పసుపుతో, బియ్యం పిండితో అష్టదళ పద్మాన్ని వేసి, ఉప్పును పోసి, తెల్ల ఆవాలను పోసి ఈ గుమ్మడికాయను పెట్టి 8 రకాల ఒత్తులు పెట్టి వెలిగించి కూష్మాండ దీపం దగ్గర కాళభైరవ స్వామి వారి యొక్క అష్టోత్తరాన్ని చెప్పుకొని, అలాగనే మనసులో కోరికను కోరుకొని ఆ దీపానికి యథాశక్తిగా నైవేద్యంగా ఏర్పాటు చేసుకొని, అంటే పులగం కానీ, దద్దోజనం కానీ, చక్కెర పొంగలి కానీ, అటుకులు బెల్లం లాంటివి నైవేద్యంగా ఏర్పాటు చేసి ఈ యొక్క దీపాన్ని, ఈ యొక్క ప్రసాదాన్ని చాకలి వాళ్లకు దానం చేయగలిగినట్లయితే అద్భుతమైనటువంటి అదృష్టం సింహరాశి వారి సొంతం అని చెప్పి గమనించాలి. అలాగనే ప్రభుత్వ ఉద్యోగస్తులు, ప్రభుత్వ ఉద్యోగంలో ఉండబడేవారు, సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉద్యోగస్తులు, ప్రభుత్వ ఉద్యోగంలో నియమితులై ఉద్యోగ ప్రమోషన్ చేయాలనుకుంటున్న వారు, స్వయంవృత్తులు, సేవారంగాలు, వ్యాపారంగ కార్యక్రమాల వారికి కొద్దిపాటి ఇబ్బందికరంగా ఉండినను మనోధైర్యం చేత, ఆత్మస్థైర్యం చేత ముందుకు వెళ్ళగలిగితే అదృష్టం సింహరాశి వారి సొంతం అని చెప్పి గమనించాలి. 2/9/2024 మనకు సోమవారం అమావాస్య, శ్రావణమాస అమావాస్య, అందులో మఖా నక్షత్రంతో కూడుకున్న అమావాస్య రావడం వలన సోమవతి అమావాస్య అంటారు. ఆ అమావాస్య సోమవారం అంతా సంపూర్ణంగా ఉంటూ 3వ తారీఖు ఉదయం 9 గంటల వరకు కూడా ఉంది కనుకనే మనకు మంగళవారం కూడా అమావాస్యగా పరిగణించగలగాలి. కనుక శ్రావణమాస అమావాస్య సందర్భంగా కాళ అమావాస్యగా మనము గమనించగలగాలి. వీలైనంత వరకు ఇంటిలో శుద్ధి పెట్టుకోవడం, మన జన్మ నక్షత్రం, మన జన్మతిథి, జన్మరోజు ఆ రోజు వచ్చినట్లయితే వీలైనంత వరకు నీటిలో ప్రయాణం చేయకపోవడం, వాయు ప్రయాణాలు చేయకపోవడం, విశేషమైన గొడవలకు దూరంగా ఉండడం, మౌనంగా ఉండే ప్రయత్నం చేయగలిగినట్లయితే మనకు దుష్టగ్రహాల యొక్క దోషం తగ్గుతుందని చెప్పి గమనించగలగాలి. అలాగనే మనకు 11వ తారీఖు భాద్రపద మాస శుద్ధ అష్టమి బుధవారము, జ్యేష్ఠ నక్షత్ర సందర్భము. ఇది చాలా ఒక 18 సంవత్సరాలకు ఒకసారిగా వచ్చేటువంటి బుధవారము, జ్యేష్ఠ నక్షత్రము, అందులో అష్టమి తిథి రావడము, అంటే వినాయకుడికి ఇష్టమైన రోజు బుధవారము, బుధుడి యొక్క నక్షత్రము జ్యేష్ఠ నక్షత్రము, అందులో అష్టమి తిథి రావడం అనేది చాలా అరుదుగా వస్తుంటుంది. కనుక మనం అందరము కూడా తంత్ర వరసిద్ధి మహాగణపతి స్వామి యొక్క పూజ చేసుకున్నట్లయితే వీలైతే ఈ మంత్రాన్ని
స్మరణ చేసి ఏదైతే మనం కోరుకుంటామో దాన్ని విజయం సాధించడం జరుగుతుందని చెప్పి గమనించగలగాలి. మంత్రాన్ని చెప్తాను, ఒకసారి నోట్ చేసుకోండి. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వ కార్యం, అంటే మనం ఏదైతే కార్యం అనుకుంటున్నామో ఆ కార్యం పేరు అనుకొని వశమానయ స్వాహ అనేటువంటి మంత్రాన్ని ఒక 27 సార్లు తగ్గకుండా రోజుకు ఒక 108 సార్లు ఈ మంత్రాన్ని ఉచ్చరింప చేయగలిగినట్లయితే మనకు కష్టాలన్నీ తొలగిపోయి ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతూ ఆ పని మనకు అనుకూలించేటువంటి విధంగా తాంత్రిక వర కాల విఘ్నేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు మనపైన ఉంటాయని చెప్పి కూడా గమనించాలి.